రాష్ట్రానికి 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, నవంబరులో పోలవరం పనులు మళ్లీ ప్రారంభించేలోగా నిధులు వస్తాయని, అమరావతి పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 12,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ రెండు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి 2014 నుంచి 19 వరకు ప్రాజెక్టుని సుమారు 74% వరకు పూర్తి చేస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్లేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా దానికి కూడా ఈ రోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ స్టార్ట్ చేయాలి. తిరిగి చాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈ రోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఘనంగా తెలుగు భాషావేత్త గిడుగు రామ్మూర్తి జయంతి. తెలుగు భాషా వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి అని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో గురువారం తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకుని వాడుక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ శ్రీ గిడుగు రామ్మూర్తి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని, గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, వీలును తెలియచెప్పిన మహనీయులని పేర్కొన్నారు. వ్యవహారిక భాషా ఉద్యమానికి మూలపురుషుడిగా, బహుభాషా శాస్త్రవేత్తగా, చిత్రకారుడిగా, సంఘ సంస్కర్తగా శ్రీ గిడుగు రామ్మూర్తి నిలిచారని, ఆయన జయంతి ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, ఎల్డీఎండి నీలాద్రి, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది శ్రీ గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీడియా ధైర్యంగా పనిచేయాలి అంటున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రసార మాధ్యమాలు ధైర్యంగా పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. పీటీఐ 77వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం వార్తా సంస్థల ఎడిటర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒత్తిళ్లకు లొంగకుండా, ఎవరికీ భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని, దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మీడియా ఎల్లప్పుడూ సత్యానికే అండగా నిలబడాలని, సత్య మార్గం నుంచి పక్కకు వెళ్లకూడదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. Yeah.